అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఈ యొక్క వీడియోలో టాటా మెమోరియల్ సెంటర్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఏపీఎంఎస్ఆర్బీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి సెలక్షన్ లిస్ట్ కూడా పెట్టడం జరిగిందండి. ఈ రెండు కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. టాటా మెమోరియల్ సెంటర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్తో నడపబడుతున్న సంస్థ అండి. ఇక్కడ చూస్తే కనుక మనకి మెడికల్ ఫిజిసిస్ట్ పోస్ట్ అనేది ఉంది. సో దానికి సంబంధించి 30/3/2026 అంటే మార్చి 30వ తారీఖున ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మార్నింగ్ 9:30 నుంచి 10:30 AM వరకు అయితే ఉంటుందండి ఇంటర్వ్యూ. సో ఇక్కడ మీరు వెన్యూ చూస్తే కనుక హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అగ్నంపూడి విశాఖపట్నంలో అయితే ఈ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ అండర్ ది ప్రాజెక్ట్ అని ఇచ్చేసారు కదా, ఇది ఆర్చరీ స్టడీకి సంబంధించిన ప్రాజెక్ట్ అండి ఇది. ఈ ప్రాజెక్ట్లో మెడికల్ ఫిజిసిస్ట్ పోస్ట్ అనేది వేకెన్సీ ఉంది. దీని క్వాలిఫికేషన్ చూస్తే కనుక ఎంఎస్సి ఫిజిక్స్, దాంతోపాటుగా డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ అయితే ఉండాలండి, లేదా దాని తత్సమాన అర్హత అయితే పాస్ అయి ఉండాలి. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే 1 year ఎక్స్పీరియన్స్ సిమిలర్ ప్రొఫెషన్లో ఉంటే కనుక ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. శాలరీ వచ్చేసి 55,000 నుంచి 58,000 వరకు కన్సాలిడేటెడ్ పే అయితే ఇస్తారండి. ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది 6 months కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. రిక్వైర్మెంట్ బట్టి మన దగ్గర ఉన్న పనితనం బట్టి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే రోజు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక రిలీవింగ్, లాస్ట్ 3 months పే స్లిప్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్, మీ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని రావాలి ఒక సెట్. ఆ జిరాక్స్ కాపీ మీద మీ యొక్క ఓన్ సైన్ అనేది పెట్టాలి. అలాగే మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూము, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలండి. అడ్రస్ వచ్చేసి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, 1st floor, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం. సో ఈ అడ్రస్లోనే మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ గతంలో నేను ఒక నోటిఫికేషన్ అనేది మన ఛానల్లో పెట్టడం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ 13/2025. ఇది సెప్టెంబర్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు రెగ్యులర్ విధానంలో తీయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్ సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టడం జరిగిందండి. సో ఆ సెలక్షన్ లిస్ట్ ఇదే, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇది అప్లికేషన్ ఐడి ఇచ్చారు, అలాగే వేకెన్సీస్, అలాగే మీ యొక్క రోస్టర్ పాయింట్, రోస్టర్ సైకిల్. సో ఈ విధంగా టేబుల్ వైజ్ అయితే ఇచ్చారండి. సో ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను. మీ యొక్క నేమ్ అనేది సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే మీ నేమ్ ఎక్కడుంది, సెలక్షన్ లిస్ట్లో ఉందా లేదా అనేది మీరైతే ఒకసారి సెర్చ్ చేసుకోవచ్చండి ఇది. సో గతంలో సెప్టెంబర్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనేది ఆన్లైన్లో పెట్టడం జరిగింది. సో ఇది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చూసేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.